లార్డ్ ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలగాలి. ఎందుకు అనంటే ప్రతిరోజు దేవుడు ఎంతో చక్కటి మాటల చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు ఏమంటారంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నారు. అవును, ప్రభుని ఘనపరచాలి. ఎందుకు అనంటే మహిమ ఘనతకు అర్హుడు ఆయనే కాబట్టి. ఎలా ఘనపరచగలం? పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి ఓల్డ్ లైటింగ్ పెట్టి పెద్ద కూడిక పెట్టి అలాగా కాదు కాదు. బైబిల్లోని ఘనపరచడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ పరిశుద్ధతను కాపాడుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన ఆజ్ఞలను నువ్వు పాటించినట్లయితే, నెరవేర్చినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును అన్న మాటను నీవు అంగీకరించి ఆచరించినట్లయితే అదే ఘనపరచడం. గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, 3వ అధ్యాయంలో 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో భాగం ప్రభుకిచ్చి ఘనపరచాలంట. అది ఎవరు చేశారు బైబిల్లో? జక్కయ్య చేశాడు కదా. జక్కయ్య చేశాడు. జక్కయ్య పాపి అయిన మనుషుడు. ఆ పాపి అయిన మనుషుడు మరి ప్రభువు దర్శించగానే ప్రభువుని ఎలా ఘనపరిచాడంటే, మొదటిగా తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు. అయ్యా అని ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడలేదు ముందు. అయితే అప్పుడు ఒక మాట అన్నాడు. ఓహో, ఇంకా నాలోని ప్రభు మెచ్చుకునే గుణం కనబడట్లేదని అనుకొని అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ 4 ఇస్తానయ్యా. అయ్యో, నా ఆస్తిలో భాగం ఇచ్చి నేను పేదలకు పంచిపెట్టేస్తానయ్యా అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? ఇతడును అబ్రాహాము కుమారుడే అన్నారు. అనగా ప్రభువుని ఘనపరిచాడు. ప్రభువుకి ఏది ఇష్టమో, ఇక్కడ వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్య ప్రకారంగా తన ఆస్తిని పేదలకు పంచిపెట్టాడు. అన్యాయంగా తీసుకున్న వారికి మళ్ళా అంతేసేసి 4 ఇచ్చేశాడంట. ఘనపరిచాడు దేవుణ్ణి. దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. ఈ రోజున నీ వల్ల దేవునికి ఘనత కలుగుతుందా? నీ మాట వలన, నీ ప్రవర్తన వల్ల, నీ పరిశుద్ధత వలన ఏ రకంగానైనా సరే నువ్వు దేవుని ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.